ఈరోజు మనం మైలవరం దగ్గర ఉన్న గురజాయిపాలెం అయితే వచ్చాము. ఇక్కడ బాబా గారిది 120 అడుగుల స్తూపాన్ని అయితే ఏర్పాటు చేశారు. అది ఈరోజు ఓపెనింగ్ అనమాట. ఈరోజు సాయంత్రం వరకే మనం ఆ స్తూపం దగ్గరికి వెళ్ళి ఆయన స్తూపాన్ని పట్టుకొని దర్శించుకొని దండం పెట్టుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం నుండి ఆపేస్తారంట. మళ్ళీ ఏప్రిల్ 2వ తారీఖునే మనం ఆ స్తూపం లోపలికైతే వెళ్ళడానికి ఈ రోజు నుంచి ఎవరు స్తూపాన్ని తాకకూడదు. స్తూపం బయట ప్రదర్శన చేయొచ్చు. బాబావారి పాదుకల దగ్గర కొబ్బరితో పట్టుకోవచ్చు. కింద బాబావారి జీవిత చరిత్ర పారాయణ చేసుకోవచ్చు. ఇది మహాస్తూపం చాలా శక్తివంతమైంది అనమాట. అది తెలుసుకోండి అందరూ కూడా. నేను లోపల అనమాట. చూసారా అటు ఇటు నెమల మధ్య ఆయన ఎంత అందంగా కనబడుతున్నారు బాబా గారు. చాలా చక్కగా ఉన్నారు, చాలా బాగున్నారు, చాలా బాగా డెకరేషన్ చేశారు. సరే ఎంత చక్కగా ఉయ్యాలుగుతున్నారు బాబా గారు పడుకొని. సాయిరామ్, జై సాయిరామ్. నారాయణాయం సమర్పయామి అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణం దామోదరం గోపీం శ్రీధరం మాధరం గోపికావధూతం జానకీ నాయకం రామచంద్రం భజే. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఓం సాయిరామ్. జై. మనం బాబాగారి దర్శనం అయితే చేసుకుని వచ్చాం కదా. ఇప్పుడు బాబా గారి 120 అడుగుల స్తూపం అనమాట. మైలవరం దగ్గర గురజాయిపాలెం అండి. మీకు అందుబాటులో కనుక ఎవరైనా ఉంటే తప్పకుండా బాబా గారిని దర్శించుకోండి. చాలా బాగా ఉన్నారు.